నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆ గట్టువ నాకన్నా ఈ గట్టువ నాకన్నా అన్న గట్టునేమో అధికార పార్టీ ఉంది, ఈ గట్టునేమో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం ఏ గట్టున ఉందో అర్థం కావడం. జనసేన టీడీపీ అధికార పార్టీపై పోరాటం చేస్తున్నాయి. బీజేపీ మాత్రం మౌనమే మా నామం అంటూ ముందుకు వెళ్తుంది. ఇంతకీ బీజేపీ ఏ గట్టుకు వెళ్తుంది, లేక ఒంటరిగానే పోటీ చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయా? టీడీపీ జనసేన పార్టీలు సైడ్ చేసేశాయా? నిన్న మొన్నటి వరకు చంకన ఎక్కించుకున్న వైసీపీ సైతం కటీఫ్ చెప్పేసిందా? అసలు ఏపీలో బీజేపీ ముందున్న అంశాలేంటి? టీడీపీ జనసేనలతో కలిసి పొత్తులతో ఎన్నికలకు వెళ్లాల్సిందేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలోనే కాదు, దక్షిణాదిన భారతీయ జనతా పార్టీకి గడ్డు పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలోనైనా అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే జనసేనతో పొత్తు పెట్టుకుంది. అయితే ఇప్పటి వరకు బీజేపీ కనుసనలో మెలిగిన పవన్ కళ్యాణ్ ఎన్నికల వేళ స్టంట్ మార్చారు. టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళతామని, అధికారంలోకి వస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో కేవలం బీజేపీతోనే పొత్తు వల్ల వైసీపీని ఓడించలేమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ పరిస్థితి ఏంటనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఏపీలో బీజేపీకి విపత్కర పరిస్థితి నెలకొంది. బీజేపీ పరిస్థితి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. జనసేనతో కలిసి పొత్తులో వెళుతోందా, వెళితే టీడీపీతో అడ్జస్ట్ అవుతుందా అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో జైల్లో ఉన్నారు. దీంతో టీడీపీకి సానుభూతి పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇది ప్రభావితం చేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు టీడీపీ క్లిష్టమైన సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. టీడీపీ జనసేన పొత్తును ప్రజలు స్వాగతిస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. ఇరు పార్టీలో కలిసి అధికారంలోకి రావడం ఖాయమని పలు సర్వేలు సైతం స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు టీడీపీ జనసేన నేతలు కలిసి మరీ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఏపీలో బీజేపీ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి నేడు నెలకొంది. ఏపీలో అస్సలు ఓటు బ్యాంకు లేదు. జగన్తో నేరుగా పొత్తు సాధ్యపడదు. కలిసి పోటీ చేయాలంటే అది టీడీపీ జనసేనతోనే సాధ్యం. అప్పుడు మాత్రమే బీజేపీకంటూ కొన్ని స్థానాలు వస్తాయి. పార్లమెంటు ఎన్నికల్లో సైతం గెలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ఎదుట ఉన్న ఏకైక ఆప్షన్ టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం. ఇంతకంటే బీజేపీకి కూడా అంతకంటే వేరే ఆప్షన్ లేదు. తమ వెంట బలమైన మిత్రులున్నారని చెప్పుకోవడం కోసమైనా సైకిల్ ఎక్కక తప్పదన్నది అంచనాలు వినపడుతున్నాయి. మరోవైపు కొందరు బీజేపీ నేతలు సైతం టీడీపీ జనసేనతో పొత్తుకు సై అంటున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ త్వరలోనే ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పొత్తుల అనివార్య పరిస్థితిని వివరిస్తారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వివరణతో బీజేపీ అంగీకరిస్తే వచ్చే ఎన్నికలలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారన్నట్లుగా పవన్ కళ్యాణ్ పెడనల్లో చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెను సంచలనం అవుతున్నాయి. అయితే ఆ ప్రకటనలో క్లారిటీ లేదు. మళ్లీ వెంటనే బీజేపీకి సహకరిస్తానని నమ్ముతున్నారని అన్నారు. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ అధికారికంగా ఎన్డీఏలో ఉన్నారా, బయటకు వచ్చారా అన్నది ప్రకటిస్తే మాత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి చాలా కీలకం. చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. అసెంబ్లీలో అడుగు పెట్టడంతో పాటు ప్రభుత్వంలో భాగస్వామ్యం లేకుంటే నిలదొక్కుకోవడం కష్టం. పార్టీపై ఎన్నో ఆకాంక్షలతో వచ్చిన నాయకులు, కార్యకర్తలను నిలుపుకోవాలంటే అనివార్యంగా శాసనసభలో ప్రాతినిధ్యం ఉండాలి. బీజేపీ ఎత్తుగడలను నమ్ముకుంటే జనసేన ఉనికికే ప్రమాదమని పవన్ కళ్యాణ్ ఓ అంచనాకొచ్చారు. ఇటీవల సభలో బీజేపీతో కలిసి వస్తే ఓట్లు వస్తాయి, కానీ సీట్ల మాటేమిటని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయం పార్టీ విస్తృత సమావేశంలోనూ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే సందర్భం కలిసి రాగానే టీడీపీతో వెళతామని, బీజేపీ వస్తే మంచిదని అంటున్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు లేదని గతంలో ఢిల్లీలో చంద్రబాబు ప్రకటించారు. ఏపీ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. గతంలో బీజేపీ అగ్రనేతలు ఏపీకి వచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. చంద్రబాబు కూడా మోదీ విధానాలను సమర్థిస్తానన్నారు. కానీ ఎన్డీఏలో చేరికపై కాలమే నిర్ణయిస్తుందన్నారు.
ప్రస్తుత పరిణామాల కారణంగా ఎన్డీఏలో చేరిక అనే మాటే ఉండదని భావిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా అటు జగన్ ఇటు చంద్రబాబుతో బీజేపీ అధిష్టానం ఒకే రకంగా వ్యవహరించింది. కానీ జగన్మోహన్ రెడ్డికే బీజేపీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని, నిబంధనలకు మించి ఇస్తున్న అప్పులతో పాటు చంద్రబాబు అరెస్టు విషయంలో స్పందించకపోవడం కూడా కారణంగా భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు కూడా ఏపీలో బీజేపీ పొత్తు విషయంలో వీలైనంత దూరం ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. కానీ బీజేపీ సహకరిస్తుందని ఆశిస్తున్నామని చెప్తున్నారు. అంటే పవన్ ఉద్దేశంలో ఆ సహకారం ఎలా ఉంటుందో తెలియదు. కానీ బీజేపీ విషయంలో చంద్రబాబు పవన్ కలిసి ఓ స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది. వైసీపీతో బీజేపీ సఖ్యతగా ఉన్నంతకాలం ఆ పార్టీతో కలిసి పనిచేసే అవకాశం ఉండదని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. అందుకే బీజేపీ కలిసి వస్తుందని చెబుతూ వస్తున్నారు. రెండు పార్టీల నిర్ణయం తర్వాత బీజేపీ విషయంలో ఏపీ రాజకీయాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓవైపు వైసీపీపై ఢిల్లీ స్థాయిలో అభిమానం చూపిస్తున్నారు. కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రం పోరాడమని చెప్తున్నారు. మరోవైపు పొత్తులో ఉన్న జనసేన కలిసి రావడం లేదు. తమతోనే కలిసి రావాలని జనసేన డిమాండ్ చేస్తోంది. కలవడానికి టీడీపీ అంగీకరిస్తుందో లేదో తెలియదు. మొత్తంగా ఇప్పుడు ఒంటరిగా ప్రయత్నాలు చేయలేక, ఇతర పార్టీలతో కలిసే అవకాశం లేక ఏపీ బీజేపీ నేతలు దీనంగా కేంద్ర పార్టీ వైపు చూస్తున్నారు. వైసీపీ బీజేపీకి అన్ని విధాలుగా సహకరిస్తుంది. కానీ వైసీపీ అధికారికంగా ఎన్డీఏలో చేరదు. వైసీపీ ఓటు బ్యాంకు దళితులు, ముస్లింలు. వైసీపీ ఎన్డీఏలో చేరితే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. అందుకే తెర వెనక సహకారం వరకు ఓకే, కానీ తమతో కూటమిలో చేరాలని బీజేపీ కూడా ఒత్తిడి చేయదు. కానీ బీజేపీకి ఏపీలో రాజకీయం వల్ల తీవ్ర నష్టం జరుగుతోంది. వైసీపీకి దగ్గర అని ప్రచారం జరుగుతుండడం వల్ల అసలు ఎదిగే అవకాశాలు లేకుండా పోతుంది. అధికారికంగా పొత్తులు పెట్టుకోవడం వల్ల ఉనికి సమస్య వస్తోంది. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు రావడంతో పరువు పోయింది. ఈసారి కూడా అలాంటి పరిస్థితి వస్తే ఊహించుకోలేమని పొత్తులు పెట్టుకుని అయినా అధికారంలో భాగస్వామిగా ఉండాలని అనుకుంటున్నారు. కలిసి పోటీ చేయాలంటే అది టీడీపీ జనసేనతోనే సాధ్యం. అప్పుడు మాత్రమే బీజేపీ కంటూ కొన్ని స్థానాలు వస్తాయి. పార్లమెంటు ఎన్నికల్లో సైతం గెలిచే అవకాశం ఉంది. ఏపీ బీజేపీ ఎదుట ఉన్న ఏకైక ఆప్షన్ టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం. ఇంతకంటే బీజేపీకి కూడా అంతకంటే వేరే ఆప్షన్ లేదు. తమ వెంట బలమైన మిత్రులున్నారని చెప్పుకోవడం కోసమైనా సైకిల్ ఎక్కక తప్పదని అంచనాలు వినబడుతున్నాయి. మరోవైపు కొందరు బీజేపీ నేతలు సైతం టీడీపీ జనసేనతో పొత్తుకు సై అంటున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో పొత్తును వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. ఏపీలోనే కాదు, దక్షిణాది భారతీయ జనతా పార్టీకి గడ్డు పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీలోనైనా అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే జనసేనతో పొత్తు పెట్టుకుంది. కానీ బీజేపీతో ఉంటే సీట్లు కాదు కదా, ఓట్లు కూడా రావని టీడీపీ వైపు వెళ్లిపోయారు. బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తామని ప్రకటించారు. ఏపీలో బీజేపీకి విపత్కర పరిస్థితి నెలకొంది. బీజేపీ పరిస్థితి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో జైల్లో ఉన్నారు. దీంతో టీడీపీకి సానుభూతి పెరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఇది ప్రభావితం చేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు టీడీపీ క్లిష్టమైన సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. టీడీపీ జనసేన పొత్తును ప్రజలు స్వాగతిస్తున్నారు. అయితే వైసీపీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం ద్వారా బీజేపీ పైన వ్యతిరేకత ఉందని, ఆ పార్టీని కూటమిలో కలుపుకుంటే మైనస్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయి ఇన్ని రోజులు జైల్లో ఉన్నారంటే అది బీజేపీ ప్రమేయం లేకుండా సాధ్యం కాదని చెప్తున్నారు. అందుకే బీజేపీని వద్దే వద్దంటున్నారు. ఎలా చూసినా బీజేపీ పరిస్థితి గందరగోళంగా ఉంటోంది. ఏపీలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయా? ప్రకటన కూడా చేశారు. ప్రచారం కూడా హోరెత్తిస్తున్నాయి. మరి తెలంగాణ పరిస్థితి ఏంటి? 32 స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ ప్రకటించారు. టీడీపీ మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇక్కడ కూడా జనసేన టీడీపీ కలిసి వెళ్తాయా, లేక బీజేపీతో కూటమి కడతాయా? తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు జనసేన పార్టీ రెడీ అయింది. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఎన్నికల బరిలోకి దిగడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది.
వచ్చే ఎన్నికలలో 32 స్థానాలలో పోటీ చేయడానికి జనసేన సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్నికల బరిలో జనసేన పార్టీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన పవన్ కళ్యాణ్ పోటీకి సంసిద్ధం కావాలని తెలంగాణ జనసేన నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇక జనసేన పోటీ చేసే స్థానాలపైన ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసే స్థానాలను ప్రకటించింది. 32 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించిన జనసేన కూకట్పల్లి, ఎల్బీనగర్, నాగర్ కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్, సేలింగంపల్లి, పటాన్చెరు, సనత్ నగర్, ఉప్పల్, కొత్తగూడెం, అశ్వరావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘనపూర్, హుస్నాబాద్, జగిత్యాల, నకరేకల్, హుజూర్ నగర్, మందని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మల్కాజ్గిరి, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మధిర అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేయడానికి రెడీ అయింది. అధికారికంగా ఈ స్థానాలలో జనసేన పోటీ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. తెలంగాణలో అసలు జనసేన గురించి అనుకునే వాళ్లు కూడా ఎవరూ లేరు. దాదాపు 2 ఏళ్ల క్రితం వైఎస్ఆర్టీపీని ఏర్పాటు చేసిన షర్మిల పార్టీ ఉనికిని చాటడానికి నానా అవస్థలు పడుతున్నారు. సుమారు 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు, దీక్షలు చేశారు, ధర్నాలో నిరసన దీక్షలు చేశారు. 24 గంటలు కేసీఆర్ టార్గెట్గా ఆరోపణలు, విమర్శలతో హోరెత్తించేస్తున్నారు. ఇంత చేస్తున్న షర్మిల పార్టీని జనాలు పట్టించుకోలేదు. అలాంటిది సింపుల్గా జనసేన 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందంటే జనాలు ఆదరిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ 32 స్థానాల్లో పోటీ వెనుక పెద్ద రహస్యమే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో కూడా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉందని లీకులు అందుతున్నాయి. వీలైతే 2 పార్టీలు బీజేపీతో కలిసి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లడంపై గతంలో బండి సంజయ్ వ్యతిరేకంగా స్పందించారు. జనసేనతో పొత్తు ఏపీ వరకే పరిమితంగా ఉంటుందని, తెలంగాణలో మాత్రం బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని చెప్పుకొచ్చారు. దీంతో బీజేపీతో పొత్తు ఉండదనే సంగతి స్పష్టమైంది. కానీ ఇటీవల టీడీపీతో ఏపీలో పవన్ పొత్తు పెట్టుకోవడంతో తెలంగాణలో టీడీపీ, జనసేన కలిసి బరిలోకి దిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కూడా పవన్కు మంచి సత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ బీఆర్ఎస్తో పొత్తు ఆలోచన చేసే అవకాశం ఉందా అనే ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. మరి తెలంగాణ విషయంలో పవన్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. ఇదే వాటి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.